అమ్మ ఇప్పుడు కృష్ణుడికి కుంతీదేవి అసలు ఏ విధంగా మేనత్తవుతుంది? అయితే మనకెలాగైతే చుట్టరికాలు ఉన్నాయో భగవంతుల్లో కూడా చుట్టరికాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా వంశవృక్షం అనేది ఉంది. అయితే హ్మ్. సూరసేన మహారాజు యాదవ వంశానికి, ఈయన యాదవ కులంలో పుట్టాడు కదా! అయితే యాక్చువల్‌గా అయితే ఈయన యాదవ కులంలో పుట్టలేదు. హ్మ్. యాదవ ఇంట పెరిగాడు. పెరిగారు. పెరిగాడు. అయితే ఈ సూరసేన మహారాజు యాదవ వంశానికి మొట్టమొదటి రాజనమాట. హ్మ్. అయితే ఈయనకి ఇద్దరు పిల్లలు. ఒకళ్ళు వసుదేవుడు, రెండవది ప్రధ అంటారు, కుంతీదేవి. వీళ్ళిద్దరూ అన్న, చెల్లెళ్ళనమాట. అయితే వసుదేవుడికి ఈ మన కృష్ణ భగవానుడు, ఈ కృష్ణయ్య పుట్టడం వల్ల కుంతీదేవి మరి వసుదేవుడికి అక్కే కదా అవుతుంది. అవును. ఆ రకంగా అత్తయ్యిందనమాట. అయితే మరొకటేంటంటే, ఈ బంధం ఎలా ఏర్పడిందంటే, మనకి తండ్రి తరపు అక్క కానీ, చెల్లి కానీ ఏమవుతారు? మేనత్త, అత్త అవుతుంది. హ్మ్. అయితే ఆ రకంగా మనకి కృష్ణుడికి కుంతీదేవి అత్త వరస అయిందనమాట. ఇది. మనలో ఎలా బంధుత్వాలున్నాయో, వాళ్ళలో కూడా భగవంతుడు. బంధుత్వాలు ఉన్నాయి.